హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీటెట్ సనా ప్రెప్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 2018 నేను ఎగ్జామ్ రాశానని చెప్పేసి. అయితే నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ నేను వచ్చేటప్పటికి ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నాకేమనిపించిందంటే ఫస్ట్ పాయింట్, నేను ఓన్లీ 15 days మాత్రమే ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అనమాట. అంటే నాకున్నటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ మాత్రమే చూసుకొని వెళ్ళాను అంతే. అంతకుమించి నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి పేపర్ అనేటువంటిది నాకైతే చాలా ఈజీ అనిపించింది. అంటే నాకున్న నాలెడ్జ్తో రాశాను కాబట్టి ఏమి చదువుకోకుండా రాశానంటే ఈ పేపర్ అనేటువంటిది ఈజీగా ఉందని అర్థం అనమాట. సో ఈజీగా ఉంది, చాలా సింపుల్గానే ఇచ్చాడు నాకు తెలిసినంతవరకు అయితే. సో అలా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంది. అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఏం చేంజ్ చేశానంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేసి ఆఫ్లైన్ పెట్టాడు అనమాట. ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా నేను రాశాను. సో రాసినప్పుడు ఏమైందంటే నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఎగ్జామ్ రాశాను. డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ బాగానే ఇచ్చారు కాబట్టి సెకండ్ ఎగ్జామ్ కూడా రాసేయొచ్చిన కాన్ఫిడెన్స్తో వెళ్ళి రాశాను. ఊరికే అటెంప్ట్ ఇచ్చాను అనమాట. క్వాలిఫై అయ్యాను. అయితే అటెంప్ట్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆఫ్లైన్ వల్ల ఏంటంటే చాలా మనకి కంటెంట్ అనేటువంటిది చాలా ఎక్స్ట్రాగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు తెలుగు పేపర్ ఉంది కదా మనకి, తెలుగులో మనకి ఇస్తాడనమాట సీటెట్లో. అయితే తెలుగులో మనకి ఏమంటే ఒక 2-3 pages పారాగ్రాఫ్స్ ఇచ్చాడు అనమాట. పారాగ్రాఫ్స్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. సో అది చదవాలి, మనం ఇక్కడ రాయాలి. అది ఒకటి మనకి ఏంటంటే టైం కన్జ్యూమింగ్ అనమాట. అక్కడ మనకి కొంచెం టైం అనేటువంటిది చాలా అయితే మనకి పోతూ ఉంటుంది అనమాట. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి పెడగాగి గురించి చెప్పాలంటే, పెడగాగి ఏమైందంటే మనకి సింపుల్ లాంగ్వేజ్ అనేటువంటిది అసలు యూజ్ చేయడు. అర్థమైందా? కొంచెం మిడిల్ లాంగ్వేజ్ అనేటువంటిది యూస్ చేస్తాడనమాట. అంటే మనకి అర్థం కాకుండా ఉండేటువంటి పదాలను యూస్ చేస్తాడు. మనకి సింపుల్గా ఉండే కాకుండా కొంచెం రేంజ్ పెంచి అడిగాడు అనమాట పెడగాగిలో అయితే మాత్రము. అది నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఆఫ్లైన్కి డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడైతే మనకి డైరెక్ట్ క్వశ్చన్సే ఇస్తాడు. ఇక్కడైతే అలా ఇవ్వలేదు అనమాట. చాలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు అనమాట. రీజనింగ్, అసెషన్ కూడా క్వశ్చన్స్ మెన్షన్ చేస్తాడు. పేపర్ అయితే మాత్రం నాకైతే మాత్రం పేపర్ టఫ్ అనే